బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నారు. మొదటి ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేస్తోంది. లైవ్ లో చూద్దాం. సో ఈ రకంగా రిజల్ట్స్ లో మనకి తేడా కనిపిస్తుంది. జెండర్ వైజ్ కనుక చూసినట్లయితే గ్రేడ్ వైజ్ ఎట్లాగో మీకు డీటెయిల్స్ ఇస్తాము. ఏ గ్రేడ్ అంటే అబౌవ్ 75% దాటిన వాళ్ళు 1,86,000 ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ ఇయర్లో 1,94,000 ఉన్నారు. అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దెన్ 50% 8,283 ఫస్ట్ ఇయర్లో ఉంటే 8,020 సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో 78,000 బి గ్రేడ్లో అట్లా ఉన్నారు. సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానాల్లో ఉన్నారు 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. వొకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్ ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95%. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు 79%. సో ఇవి మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన హైలైట్స్. ఎంపీసీ బైపీసీ వైజ్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అపీర్ అయిన పిల్లలు 2,19,782 మంది అపీర్ అయితే 1,50,50,597 మంది పాస్ అయ్యారు. అంటే 68% పాస్ అయితే సెకండ్ ఇయర్లో 2,17,829 మంది అపీర్ అయితే ఎంపీసీలో 1,60,000 మంది పాస్ అయినారు 73.85%. బైపీసీ 93,363 వాళ్ళు ఎగ్జామ్ అపీర్ అయితే 62,875 పాస్ అయినారు 67.34%. అదే సెకండ్ ఇయర్లో 1,04,180 సెకండ్ ఇయర్ అపీర్ అయితే 70,338తో 67.52% సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు. సిఈసి 92,000, హెచ్ఈసి 9,000 ఓన్లీ, ఎంఈసి 14,000 మాత్రమే ఎగ్జామ్స్ అప్పారు. వాళ్ళ పాస్ పర్సంటేజ్ సిఈసి 41% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 44%, హెచ్ఈసి 31% ఫస్ట్ ఇయర్, 43% సెకండ్ ఇయర్, ఎంఈసి 50% అండ్ 59% ఇక ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో 62.85% పాస్ అయితే ఈసారి ఫస్ట్ ఇయర్ 61.06% మాత్రం పాస్ అయినారు. అదే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రిజల్ట్ పెరిగింది 67.27% సెకండ్ ఇయర్ పాస్ అయితే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 69.46% పాస్ అయ్యారు.